యెహోవా సెలవిచ్చినగా జీవ మార్గమును మరణ మార్గమును నేను మీ ఎదుట పెట్టుచున్నాను. ఇప్పుడు దేవుడు మన ముందు ఏం పెట్టాడమ్మా? పలావు పెట్టల, అదే పెరుగన్నం పెట్టల. ఏం పెట్టా అన్నాడు? జీవ మార్గాన్ని మరణ మార్గాన్ని పెట్టాడు. మనకి ఏది కావాలి? ఇప్పుడు మనమే నిర్ణయించుకోవాలి. హోటల్కి వెళ్ళినప్పుడు ఏం కావాలో అడుగుతాడు హోటల్లో ఉండే వ్యక్తి. ఏం కావాలని అడిగినప్పుడు మనం ఫలానా కావాలని అడుగుతాం. అలాగే దేవుడు కూడా ఇప్పుడు నీ ముందు ఏం పెట్టాడు? జీవ మార్గాన్ని పెట్టాడు, మరణ మార్గాన్ని పెట్టాడు. నువ్వు ఏ మార్గంలో పోతావు అది నీ ఇష్టం. నువ్వు జీవ మార్గంలో పోవాలంటే జీవ మార్గం ప్రకారం వాక్యం విని వాక్యానుసారం నడుచుకుంటే జీవ మార్గంలో ఉంటావు. లేదు నేను నా మరణ మార్గంలో ఉన్నా అంటే లోకంతో స్నేహం చేస్తా, లోక మాటలు మాట్లాడుకుంటా, లోకంలో సుఖంగా ఉంటే నువ్వు మరణ మార్గంలోకి వెళ్తావు. లోకం యేసుక్రీస్తుతో స్నేహం చేయలా. లోకం ఎప్పుడు యేసయ్యను ద్వేషిస్తూనే ఉంది. అది గుర్తుపెట్టుకో. యేసుక్రీస్తు వారు లోకాన్ని జయించాడు. ఎలా జయించాడు? ఆయన పరిశుద్ధంగా జీవించాడు, పాపం లేనివాడు జీవించాడు. మనం కూడా ఈ లోకంలో పాపం లేని వారిగా జీవించాలి, పౌరుషంగా జీవించాలి. ఇది కావాలి. యేసుక్రీస్తు వారు నీ ముందు పెట్టినవి. నువ్వు అనుకోవచ్చు, నాకు దేవుడు ఏమి ఇచ్చాడు? చాలా మంది అంటారు, దేవుడు ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు నాకేమి ఇవ్వలేదు అంటారు. దేవుడు ఇచ్చింది ఏంటంటే జీవ మార్గం ఇచ్చాడు, మరణ మార్గం ఇచ్చాడు. వాక్యం చాలా జాగ్రత్తగా విని నీ జీవితాన్ని కట్టుకుంటే నువ్వు జీవ మార్గంలో ఉంటావు. లేదు నాకేం పట్టిన లేదు, నేను కాలేదు, లోకంలో నాకు స్నేహితులు ఉన్నారు, లోక మాటలు మాట్లాడుకుంటూ ఉంటాననుకుంటే మరణ మార్గంలో ఉన్నట్టే. నీకు ఏది కావాలో నువ్వే నిర్ణయించుకో. దేవుడు కూడా నీకు కూడా అవకాశం ఇచ్చాడు. దేవుడే భావంతో నీకు మనం ప్రార్థన రమ్మని అంటున్నాం. అందుకే నేను చెప్పేది, ఎవరిని ప్రార్థన పిలవను. అందుకే ప్రార్థనకి ఎవరిని పిలవను. ఎందుకని? మీ ఇష్టం. నువ్వు వస్తే దేవుని వాక్యం వింటే బాగుపడతావు, దేవుని వాక్యం పోతే శాపాలు ఉంటాయి. అదే కానీ నువ్వు ప్రార్థన రమ్మా, నువ్వు వచ్చి నేను ప్రార్థన చేస్తానని కుదరదు. మాకు అలా నేర్పించలేదు. మా ముందు మా నచ్చిన వాళ్ళు అలా నచ్చారు. అందుకని చెబుతా ఉన్నాడు వాక్యం, అయ్యా నేను మీ ముందు జీవ మార్గాన్ని పెట్టాను, మరణ మార్గాన్ని పెట్టాను. మీరు ఏ మార్గం నడుచుకుంటారో, ఏ మార్గం కావాలనుకుంటారో ఆ మార్గం తగ్గట్టుగా మీకు శిక్షలు, ఆ మార్గం తగ్గట్టుగా బహుమతులు ఉంటాయి. ఏది కావాలో నువ్వే నిర్ణయించుకో. ఏది కావాలి, ఎలా ఉన్నావు అనుకుంటా. దేవుని దగ్గర ఉన్నావు అనుకుంటే లోకంలో శ్రమలు ఉంటాయి, నిందలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి. దేవుని కోసం నువ్వు బరాయిచ్చావా, నువ్వు దేవుని రాజ్యం అంటావు. నాకు దేవుని రాజ్యంతో పని లేదు, నేను లోకంలో సుఖంగా ఉండాలి, మనుషులతో స్నేహం చేసుకోవాలనుకుంటా ఉంటే నరకం ఉంటుంది. లోక స్నేహం అని నేనే తెలుసుకెళ్తే నరకానికి తీసుకోవాలి. ఎవరు తప్పించలేరు ఆ నరకాన్ని. అలాగే తర్వాత మాట చూద్దాం. ఇర్మియా